ఆ గుడిలో అడుగు పెట్టగానే దేవతలను దేవుళ్లను తిడుతూ భయంకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయి. గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఏదో శక్తి మనల్ని తాకిన ఫీలింగ్ కలుగుతుంది. దెయ్యాలు పట్టిన మనుషులు గాల్లో వేలాడుతూ ఉంటారు. ఈ దేవాలయంలో ప్రసాదం తింటే ఇక అంతే సంగతులు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆంజనేయ స్వామి ఇక్కడ మాత్రం పెద్ద మీసాలతో కోపంగా మనకు కనిపిస్తాడు. ఇంకొక గుడిలో స్త్రీ రూపంలో ఉన్న శనిదేవుడిని ఆంజనేయ స్వామి కాలితో తొక్కుతున్నట్టుగా విగ్రహం ఉంటుంది. అయితే ఆ దేవాలయం ఎక్కడ ఉంది? అలా ఎందుకు ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర శనిదేవుడు ఉంటాడు? మిగతా దేవతలను దేవుళ్లను ముప్పు తిప్పలు పెట్టేంత శక్తి ఉన్న శనిదేవుడు ఆంజనేయ స్వామి దెబ్బకు భయపడి స్త్రీ వేషంలో ఎందుకు తిరుగుతుంటాడు? ఎంత శని పట్టుకున్నప్పటికీ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే ఎందుకు పోతుంది అనే ఆశ్చర్యపరిచే విషయాలతో పాటు అత్యంత శక్తివంతమైన 2 ఆంజనేయ స్వామి వారి దేవాలయాల గురించి ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు. కష్టబంధన్ హనుమాన్ దేవాలయం. సనాతన ధర్మంలో ఈ దేవాలయం ఎంతో ప్రముఖమైనది. ఈ దేవాలయంలో హనుమంతుల వారు బంగారు సింహాసనంపై కూర్చొని మీసాలను కలిగిన రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే సాధారణంగా అందరూ దేవతలు శనిదేవుడు అంటే భయంతో వణికిపోతారు. కానీ హనుమాన్ అంటే శనిదేవుడే వణికిపోతాడు. అందువల్ల ఈ ఆలయంలో శనిదేవుడు ఒక స్త్రీ రూపంలో ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉంటాడు. అయితే అందరు దేవతలని గడగడలాడించే శనిదేవుడు ఆంజనేయ స్వామి పాదాల కింద ఎందుకు ఉంటాడు అనే పురాణ కథ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు శనిదేవుడు భూమిపై ఉన్న ప్రజలను పట్టుకుని పీడిస్తూ అతిగా హింసిస్తూ నా నుండి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అంటూ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతూ శాంతి ఆనందం లేకుండా చేసేవాడు. అయితే ఆంజనేయ స్వామికి నవగ్రహాలన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి ఉంది. దాంతో ప్రజలందరూ ఆంజనేయ స్వామి వారిని స్వామి శనిదేవుడి నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి అంటూ శనిదేవుడు చేసిన హింసలను చెప్పి వారి కష్టాలను చెప్పుకుని వేడుకుంటారు. అప్పుడు హనుమాన్ హృదయం చలించిపోతుంది. ఎలాగైనా శనిదేవుడికి బుద్ధి చెప్పాలి అని రగిలిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న శనిదేవుడు ఈ హనుమాన్ నన్ను ఎలాగైనా అంతమొందిస్తారనుకుని భయంతో తప్పించుకోవడానికి వివిధ మార్గాలను వెతుకుతాడు. హనుమంతుడు బాల బ్రహ్మచారి అని, అతడు స్త్రీని ముట్టుకోడని, హాని కూడా చేయడని శనిదేవుడు స్త్రీ రూపం ధరిస్తాడు. దానిని హనుమంతుల వారు గ్రహిస్తాడు. అప్పుడు శనిదేవుడు ప్రభు నన్ను క్షమించు అంటూ ఆంజనేయ స్వామి వారి పాదాలపై పడి క్షమాపణ కోరుకుంటాడు. అప్పుడు హనుమాన్ అంగీకరించి క్షమిస్తాడు. నీకు ఎవరైతే పూజలు చేస్తారో వారిని నేను పట్టుకోను అంటూ శనిదేవుడు ఆంజనేయ స్వామి వారికి చెప్తాడు. అందువల్ల శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజలు చేస్తే ఎంతటి శని అయినా పోతుంది. ఆ రోజు నుండి సారంగపూర్లోని కష్టభంజన్ దేవాలయంలో శనిదేవుడు స్త్రీ రూపంలో హనుమాన్ పాదాల దగ్గర కనిపిస్తాడు. ఇక్కడ హనుమంతుడిని వజ్రాల కిరీటంతో అలంకరిస్తారు. హనుమంతుడి గద కూడా బంగారంతో చేయబడి ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని గోపాలానంద స్వామి వారు ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఈ విగ్రహం సజీవంగా కదిలిందని దేవాలయ శాస్త్రాలలో చెప్పబడింది. ఈ దేవాలయంలో టెంకాయ కొడితే ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి మంగళ శనివారాల్లో 1,00,000 మంది వరకు భక్తులు ఈ దేవాలయానికి వస్తారని అక్కడి వారు చెబుతుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా శని పట్టిన వారు తమను తాము రక్షించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా దెయ్యం పట్టిన వారు కూడా దెయ్యాలను వదిలించుకోవడానికి ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. దెయ్యం పట్టిన వారికి దెయ్యాలను వదిలించడానికి ప్రతి మంగళవారం శనివారం దెయ్యాలను వదిలించే పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ దేవాలయంలోకి అన్ని కుల మత ప్రజలకు ప్రవేశం ఉంటుంది. ఎలాంటి జాతి భేదం కూడా ఉండదు. ఇక్కడ మంగళ శనివారాల్లో దెయ్యాలను వదిలించడానికి ఒక పూజారి ఉంటాడు. అతను ఆ ఆలయ ప్రాంగణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి బావి ఉంటుంది. దానిలోని నీరు చాలా పవిత్రమైనవి. వాటిని ఆ పూజారి మంత్రించి దెయ్యం పట్టిన వ్యక్తిపై చల్లితే ఆత్మ బయటికి వస్తుందని చెబుతుంటారు. ఈ విధంగా ఇక్కడ దెయ్యాలను వదిలిస్తారు. ఈ దేవాలయంలో 3 రాత్రులు నిద్రించి హనుమంతుల వారిని సేవిస్తే ఎంతటి శని మరియు భూతాల సైతం తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీనివల్ల ఈ దేవాలయం ఎల్లప్పుడూ భక్తులతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న బావిలోని నీటిని డబ్బులు చెల్లించి ఇంటికి తీసుకెళ్లి చల్లుకుంటే అంతా శుభం జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. ఈ ఆలయంలో ప్రసాదంగా సుఖ్దిస్ అనే గుజరాతీ స్వీటును ఇస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి మరియు శ్రీరామనవమి చాలా అద్భుతంగా చేస్తారు. ఈ దేవాలయం గుజరాత్ లోని సారంగపూర్ అనే ఊరిలో ఉంది.
మెహందీపూర్ బాలాజీ మందిరం. సాధారణంగా దేవాలయాలకు వెళితే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. గుడిలో అడుగు పెడితే దేవుని మంత్రాలు నామాలతో పాటలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆలయంలోకి అడుగు పెట్టినప్పుడు ఒక శక్తి మనల్ని తాకిన ఫీలింగ్ కలుగుతుంది. కాళ్ళు చేతులు గులాబ్ జాములు గడగడలాడిపోతాయి. గుడిలో అడుగు పెట్టినప్పటి నుంచి అరుపులు కేకలు పూనకాలతో జనాలు ఊగిపోతుంటారు. మన దేశంలో ఏ గుడిలో లేనంత భయంకరంగా ఈ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయమే శ్రీ మెహందీపూర్ బాలాజీ మందిరం. బాలాజీ అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనుకుంటాం, కానీ ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని బాలాజీ అని ఎందుకు పిలుస్తారంటే స్వామివారు ఇక్కడ బాలాంజనేయ రూపంలో ఉంటారు. అందువల్ల మర్యాదతో కలుపుకొని బాలాజీ అని పిలుస్తారు. అయితే ఇక్కడ హనుమంతుల వారు సాధారణ దేవాలయంలో లాగా ఉండరు. పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్టు ఉంటారు. అయితే అలా ఎందుకుంటారంటే కోపంగా ఉన్న హనుమాన్ని చూసి భూతాలు పారిపోతాయని భక్తుల నమ్మకం. ఈ స్వామివారికి దయ్యాలను వదిలించే శక్తి ఉందని తెలిసి దేశం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. దెయ్యం పట్టి వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే ఆశ్చర్యం కలిగేలా సాధారణ స్థితికి చేరుకుంటారు. అందుకే సాధారణ ప్రజలు ఈ దేవాలయానికి వెళ్లాలంటే అక్కడ వదిలించిన దెయ్యాలు తమను పట్టుకుంటాయేమో అని భయపడిపోతుంటారు. ఈ ఆలయం నుండి బయటకు వెళ్లేటప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ చూస్తే అక్కడి దెయ్యాలు దానిని ఆహ్వానంగా తీసుకుని వారిలో చొరబడిపోతాయి. 2013లో ఒకసారి ఇక్కడ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపడిపోయేలా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఇక్కడ భూతాలు వదిలించడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అని కనుక్కోవడానికి నెదర్లాండ్ జపాన్ నుంచి శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధన చేస్తుండగా అప్పుడు ఒక స్త్రీ, ఆమె ఏమీ కూడా చదువుకోలేదు, కనీసం సంతకం కూడా చేయలేని పరిస్థితి, ఆమెకు రాని వివిధ రకాల భాషలతో మాట్లాడుతూ దేవుళ్లను దేవతలను పచ్చి బూతులు తిడుతుంది. అప్పుడు ఆ శాస్త్రవేత్తలు ఆమె కుటుంబ సభ్యులను ఆమె గురించి అడగగా ఆమెకు వారి ప్రాంతీయ భాష తప్ప ఇంకొక భాష రాదని, దాన్ని చూసి మేమే ఆశ్చర్యపోయామని బదులిచ్చారు. అయితే ఇక్కడ దెయ్యాలను ఎలా వదిలిస్తారంటే సలసల కాగే వేడి నీళ్లు వారిపై పోస్తారు, పెద్ద గొలుసులతో గోడలకు కట్టి వేలాడదీస్తారు, గోడలకు తలను వేసి కొట్టడం, మంటలతో కాల్చడం వంటి చర్యలు చేసి బాలాజీ విగ్రహం నుంచే వచ్చే పవిత్ర జలాన్ని మంత్రాలను పఠించి దెయ్యం పట్టిన వాళ్ళ మీద పోస్తే ఎంతటి శక్తివంతమైన దెయ్యం అయినా వదిలిపోతుందని అక్కడ వారి దృఢంగా నమ్ముతారు. ఇక్కడ దెయ్యాలను వదిలించుకొని బాగైన వారు ఆ స్వామి వారికి ఆరోజీ, స్వామని, దరకష్, బూందీ అనే కానుకలను సమర్పించుకుంటారు. ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని మరిచిపోయి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకుపోకూడదు. అలా తీసుకుపోతే వారితో పాటు దెయ్యాలు కూడా వస్తాయని చెప్తుంటారు. అలాగే ఈ ఆలయానికి వచ్చే ముందు వారం రోజుల నుంచే మాంసం మద్యం ముట్టకూడదు. చాలా పవిత్రంగా ఈ గుడిలోకి వెళ్ళాలి, లేదంటే కీడు జరుగుతుందని నమ్మకం. ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ దేవాలయం రాజస్థాన్ లోని డౌసా అనే జిల్లాలో ఉంది.